థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో గోసుల సీనన్న గారు ముందుగల నా దగ్గరకు వచ్చి అన్న ఈ ప్రోగ్రాం పెడుతున్నామని అనుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలేదు. మీరు వెళ్ళండి, విజయవంతంగా మనం సక్సెస్ చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు. 20 నెలల్లో దాదాపుగా 105 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయి. పేరెంట్స్ కమిటీని పిలవండి, మిగిలినటువంటి మేధావులను, కొంతమంది విద్యా సంస్థల ఫౌండేషన్ నడుపుతున్నటువంటి విద్యావంతులను పిలవండి, చాలా బాగుంటుంది అని అన్నప్పుడు నిజంగా నేను చాలాసార్లు ఈ విద్యార్థి దశ నుంచి దాదాపుగా 20-22 సంవత్సరాలలో విద్యార్థి దశ నుంచి ఈ ప్రెస్ క్లబ్లో చాలాసార్లు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి ఉంటా. కానీ మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు వెళ్ళిపోతుంటారు. కానీ మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ దాదాపుగా 3 గంటల 2 గంటలైందా 3 గంటల పాటు ఎవరు కూడా కదలకుండా మీరు అందరు ఉన్నారంటే మీ అందరికీ నిజంగా మీ అందరి కమిట్మెంట్కు మీరు ఇస్తున్నటువంటి స్పిరిట్కు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. వాన కూడా చాలా అద్భుతంగా సహకరించింది. ఇది మా శ్రవణన్ అంటుండు, ఇది శుభ పరిణామాలు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఒక మెట్టు అని. నిజంగా అట్లా జరగాలని కూడా నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. బేసిక్గా నేను ఈ గురుకులాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి ముందుగా నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నా. ఆ రోజున్న పరిస్థితి ఏంది, ఎప్పుడు దొడ్డు కారము పురుగులన్నం. ఈ పురుగులను ఒకవైపు వేరాలే, మేరిగలను ఒకవైపు వేరాలే, రాళ్ళను ఒకవైపు వేరుకుంటూ రోజు 3 పూటలు తినాలి. ఇదొక పెద్ద పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ నుంచి బయటపడడానికి నేను 6th క్లాస్ నుంచి ఈ చదువు ఎప్పుడు అయిపోతుందని నేను చాలాసార్లు బాధపడేవాడిని. ఒకరోజు నన్ను పరామర్శించడానికి మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి మేము తింటున్న అన్నమే ఆమెకు కూడా పెట్టింది. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏం తక్కువైంది బిడ్డ, ఇంటికాడ పోయి చదువుకుందాం పానని. కానీ చదువు మీద ఊర్లల్లో ఉంటే వీడు చెడిపోతాడు, ఊర్లలో ఉండొద్దు, వీడికి ఇట్లుంటేనే బాగుపడతాడని మా నాయన ఆలోచన. ఎట్లనే చేసి 10th క్లాస్ వరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 20-25 ఏళ్ళ కింద ముచ్చట ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మన ఫైనాన్స్ మినిస్టరు ఈటల రాజేందర్ అన్న అయిన తర్వాత నేను, మా బాలకృష్ణమను, కిషోర్ గారు, కొంతమంది చాలామంది, మా బొంతురామును, ఆ రోజు ఇలా అందరం కూడా కలిసి మేమందరం సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ము ఈ రోజు వరకు కూడా దొడ్డు బియ్యం పెడతా ఉన్నారు, దొడ్డు కారం పెడతా ఉన్నారు, పురుగులన్నం పెడతా ఉన్నారు. ఇది ఎట్లన్నా చేసి సన్న బియ్యం పెట్టేటువంటి ఒక పథకం తీసుకురండి. ఇక్కడ చదివేటోళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు ఈ హాస్టళ్లలో చదివిపిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబాలకు అండగా నిలబడాలంటే ఇది ఒక గొప్ప సాయం చేయండి అని ఈటల రాజేందర్ గారితో మీరు ఎట్లనే చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి మేము ఆయనతో చిట్చాట్లో కూర్చున్నాం. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఒక మాట అన్నారు, నేను కూడా హాస్టల్లో చదువుకున్నోనే కదా తమ్మి, డెఫినెట్గా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా అనేసి ముఖ్యమంత్రి గారు పోయి ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకుంది. 286 గురుకులాల నుంచి 1226 గురుకులాలకు పెంచుకున్నాం. 1,60,000 విద్యార్థులు ఉన్నటువంటి 2014 సంవత్సరానికి గాను 6,50,000 మంది విద్యార్థులకు మనము విద్యార్థుల సంఖ్యను పెంచుకున్నాం. ఈ సంఖ్యను పెంచుకునేటువంటి క్రమంలో గురుకులాలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యా బోధన కానీ, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వారి యొక్క దినచర్యలో కానీ నాణ్యమైనటువంటి చదువుతో పాటు నాణ్యమైనటువంటి భోజనము కల్పించాలన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకున్నాం. గతంలో మనం అందరం కూడా చూసినాం. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు
రోజు హాస్టల్ మెస్సులు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జ్ని పెంచాలని, బాత్రూమ్లలో నీళ్ళు వస్తలేవని, తాగడానికి నీళ్ళు వస్తలేవని అనేక సార్లు రాజశేఖర రెడ్డికి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రూపాయల మెస్ ఛార్జీలు పెంచమని 100 సార్లు కొట్లాడినాం. ఒక్కసారి కూడా పెంచినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ ఒకేసారి మనము మెస్ ఛార్జీలు పెంచిండ్రు, కాస్మోటిక్ ఛార్జ్ పెంచిండ్రు. గురుకులాలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతోని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇలా సడన్గా ఏమైందో ఏమో నాకు అర్థం కాదు, కానీ 25 ఏండ్ల కింద ఈ 30 ఏండ్ల కింద ఏ పరిస్థితి అయితే నెలకొన్నదో ఇలా పొద్దున్న లేస్తే విద్యార్థులు ఏ సమస్యలతోని బయటకు వస్తున్నారంటే, ఇలా అన్నముల్ల పురుగులు వచ్చినాయి, ఇలా అన్నముల్ల మెరుగలు వచ్చినాయి, ఇలా అన్నముల్ల కూర లేదు, ఇవన్నీ పరిస్థితులు విద్యార్థులు చూస్తూ ఉంటే నిజంగా ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలల్లా మళ్ళీ ఈ బడుగు బలహీన వర్గాల పేద బిడ్డలు ఏం మాట్లాడుతున్నారంటే, మాకు కడుపు నిండా అన్నం పెట్టండి మా విద్యార్థులకని ఈ పేద విద్యార్థులు అడుగుతున్నారు. అంటే ఈ దేశం ఏ పరిస్థితులు ఉందో, ఈ రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన పేద బిడ్డలకు కడుపు నిండా 3 పూటల భోజనం పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం ఉంటెంత లేకపోతే ఎంత అంటున్నా నేను. 100 మంది విద్యార్థులు 20 నెలల్లో చనిపోయినరు అని అంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అని అడుగుతా ఉన్నాం. ఒకటేసారి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక ప్రభుత్వం మారిన తర్వాత విధి విధానాలు అట్లే ఉంటాయి, అధికారాలు అట్లే ఉంటాయి, చట్టాలు అట్లే ఉంటాయి, చట్టాలను అమలు చేసేటువంటి అధికారులు అట్లే ఉంటారు. కానీ ఒకేసారి స్విచ్ ఆఫ్ అయినట్టుగా విద్యార్థుల పరిస్థితి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నాం. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? పొద్దున్న లేస్తే ఈ 20 నెలల్లో చావులు వినబడనటువంటి, ఆత్మహత్యలు లేనటువంటి, ఫుడ్ పాయిజన్ జరగనటువంటి రోజు పేపర్లో చూడనటువంటి రోజు అయితే నాకు కనబడట్లేదు. ఎందుకు ఇది దాపురించింది? నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మా కమిషన్ ఆఫీస్కు దాదాపుగా చాలామంది నాకు గురుకులాలలో మా అబ్బాయికి సీటు దొరికితే చాలు అని తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉంచి, ఎక్కడ ఆసిఫాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, కొత్తగూడెం నుంచి, భద్రాచలం నుంచి పేరెంట్స్ మా ఆఫీస్కి వచ్చి లెటర్స్, రికమెండేషన్ లెటర్స్ తీసుకొని ఆ గురుకులాల సెక్రటరీ, బీసీ సెక్రటరీ, మైనార్టీ సెక్రటరీకి వెళ్ళి ఆ విద్యార్థుల యొక్క అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు గురుకులాల సెక్రటరీ ఫోన్ ఎత్తారు, మైనార్టీ సెక్రటరీ, గురుకులాల సెక్రటరీ ఫోన్ ఎత్తారు. అసలు ఈ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఆయన నియోజకవర్గంలో ఎవరికైనా సీటు ఇప్పిద్దామంటే ఎవరికి చెప్పాలనో తెలియదు, అది ఇంప్లిమెంటేషన్ అవుతుందో తెలియనటువంటి దీనమైనటువంటి పరిస్థితి 20 నెలల్లో దాపురించింది. అది కాదు, ఈ 20 నెలల్లో సీటు సంగతి దేవుడెరుగు. నేను దాదాపుగా 564 మంది విద్యార్థులకు గురుకులాలలో నా సొంతంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ నుండి మైనార్టీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాల విద్యార్థులకు లెటర్లు ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి గురుకుల సెక్రటరీకి ఇచ్చి 564 మంది విద్యార్థులకు మేము విద్యాదానం ప్రదానం చేసినాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమందికి తల్లిదండ్రులకు చైతన్యం లేక ఆ ఎగ్జామ్స్ పాస్ కాకపోవచ్చు. కానీ నేను కింది నుంచి వచ్చిన కాబట్టి నాకు 10th క్లాస్లో సీటు దొరకడానికి దాదాపుగా 45 రోజులు పట్టింది. 10th క్లాసులో 9th క్లాస్ నుంచి 10th క్లాస్కు ఒక స్కూల్ మార్చినందుకు 45 రోజులు, అంటే జూన్ 14 తారీఖు స్కూల్ రీఓపెన్ అయితే ఆగస్టు 1st వీక్ వరకు నాకు అసలు అడ్మిషన్ దొరకలే. నాకు అప్పటి నుంచి ఎవరైనా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ అయినా ఎవరైనా వస్తే తప్పకుండా పని చేసిన 564 మంది విద్యార్థులకు నేను అట్లా ఇప్పించడం. ఇలా ఆ పరిస్థితి లేదు అంటున్నా. ఈ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రికమెండేషన్ కోసం సీటు అడిగేటువంటి దుస్థితి తల్లిదండ్రులలో లేదు. ఎందుకు లేదు అంటే, ఈ చదువు సంగతి దేవుడెరుగు, నా బిడ్డ ఇంటికొచ్చి బతికితే చాలు, నా బిడ్డ ప్రాణాలతో బయటపడితే చాలు అనేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇది కాదు కదా,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? ఆ తల్లిదండ్రుల కడుపు శోకం మిగులుస్తుంది ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇంతమంది దీనిలో రాజకీయాలు లేవు, ఇక్కడ ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు. కానీ ఇక్కడ చదువుతున్నటువంటి 6,50,000 మంది పేద బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోషల్ వెల్ఫేర్లో రెసిడెన్షియల్లో చదువుకున్నటువంటి విద్యార్థులే, ఆనాడు విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు రకరకాల ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అంటే ఆనాడు సర్కారుల బడిలో చదువుకున్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇలా సర్కారు బడులను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పేద బిడ్డలు ఉన్నందుక 20 నెలల విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ బిడ్డలను అవమానపరిచినట్టు కాదా? ఈ బిడ్డలను కించపరిచినట్టు కాదా? వీళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా? ఈ విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికంటే ఈ రాష్ట్రం పరువు పోతున్నట్టు కాదా? ఈ రాష్ట్రం పరువు బజారున పడుతున్నట్టు కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. 20 నెలల 19 నెలలకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇచ్చిండ్రు. 20 నెలలు అయినా ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మంత్రి లేడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ ఎటువైపు వెళ్తా ఉన్నది? ఇలా చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు, అమలు చేయించే దిక్కు దివానా లేదు. ఇందాక నరసన్న చాలా అద్భుతంగా చెప్పింది. పేరెంట్స్ కమిటీలు ఉండే పేరెంట్ కమిటీల వల్ల మా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి నాణ్యమైనటువంటి భోజనం తినాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పేరెంట్స్ కమిటీ పెట్టిండ్రు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మంచి భోజనం పెడుతుందా లేదని గమనించడానికి పేరెంట్స్ వచ్చి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలని ఆనాడు పేరెంట్స్ కమిటీ పెట్టినాం. ఇలా పేరెంట్ కమిటీ లేదు. వాళ్ళకు నచ్చినటువంటి 33 కమిటీలు వేసుకున్నట్టున్నారు. వాళ్ళకి నచ్చింది ఇలా 33 కమిటీలు ఏవైతే వేసుకుంటూ ఉన్నారో ఆ 33 మందితో వేసినటువంటి కమిటీ పిల్లలు ఎవడు చదువుకోడు, వాడు పని చేయాలి. వాడు చదువుకోనికి పంపిస్తున్నామా? మీ గురుకులాల్లో మీ సోషల్ వెల్ఫేర్లో హాస్టల్లో మీ బోధనా సిబ్బంది లేదు, మీ స్టాఫ్ లేదు, మీకు మీ దగ్గర పనిచేసేటువంటి గురుకులాల్లో పనిచేసేటువంటి సిబ్బంది లేదు. సిబ్బంది లేకుండా ఇలా మా విద్యార్థి బిడ్డలతోని పేద బిడ్డలతోని చదువుకోవడానికి వస్తే ఇలా వెట్టి చాకిరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనబడుతున్నది. ప్రతి 80 మందికి ఒక ఉద్యోగి ఉండాల్సినటువంటి నిబంధన ప్రభుత్వంలో ఉంది. 640 మంది విద్యార్థులుంటే ఎంతమంది సిబ్బంది ఉండాలి పని చేయడానికి? ఇలా ఆ పనికి సంబంధించినటువంటి స్టాఫ్ లేకపోవడం కూడా ఆ ప్రెజర్ విద్యార్థుల పైన పడుతుంది. ఒకరో ఇద్దరో ఉన్నటువంటి ఆ స్టాఫ్ పైన కూడా ఈ ప్రెజర్ అంతా పడి వాళ్ళు పని చేయడానికి ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నారు. ఈ ఒత్తిడికి లోన్ అవడం వల్ల వాడు సక్రమంగా ఉంచలేకపోతున్నాడు. మేము గత సంవత్సరంలో ప్రభుత్వాన్ని అడిగి మేమే మా పార్టీ తరఫున, ఎందుకంటే నేను విద్యార్థి విభాగంలో పనిచేసిన, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కి పనిచేసిన, ఇదంతా ఉన్నది కాబట్టి ఇలా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి బడిబాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. గురుకుల బడిబాట కార్యక్రమాన్ని తీసుకుంటే ఒక్కరు కూడా లోపలికి పోనీయలేదండి. విద్యార్థుల తల్లిదండ్రులను శని ఆదివారాలు విద్యార్థులు తల్లిదండ్రులను కలవడానికి వస్తుండ్రు అనేసి మేము పోతే తల్లిదండ్రులను ఒకవైపు పిల్లలను ఒకవైపు పెట్టి నిర్బంధించి మా మీద కేసు పెట్టిండ్రు. ఆ కేసులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు టైం వచ్చినప్పుడు అవి ఓపెన్ చేస్తారన్నట్టు. ఎక్కడైతే విద్యార్థులు ఐఐటీలు IIITలు మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులు ర్యాంకులు సాధించినటువంటి గురుకులాలలో మేము వెళ్ళేసరికి విద్యా సంస్థలలో బీర్లు దాగి మత్తు మందు దాగి విద్యార్థులు స్పృహ దక్కి కోల్పోయి పడుకున్నటువంటి సంఘటనలు కూడా మేము చూసి కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాం. ఈ విద్యా వ్యవస్థ ఎటుపోతుంది? కేవలం బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్నందుకేనా ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని మేము బాధపడతా ఉన్నాం. ఎందుకు ఇదంతా? ఇప్పటికీ మెస్ ఛార్జీలు 4 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు 4 టెండర్లు వెలువలేదు. యూనిఫామ్ అంటే ప్రతి సంవత్సరమును మనము 4 జతలు ఇచ్చినాం. 4 జతలు వారానికి 2 సార్లు నాన్ వెజ్ పెట్టినాం. మటను, చికెను, ఎవ్రీడే ఎగ్గు. ఇలా పరిస్థితి లేదు. పిల్లలకు నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారం లేదు. ఇక్కడ టెండర్ లేదు. వాళ్ళు ఇష్టారీతిలా జరుగుతూ ఉన్నది. అధికారులకు అవగాహన లేదు. మనము స్పోర్ట్స్ కిట్ ఇచ్చినాం, బ్లాంకెట్ ఇచ్చినాం.
నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 114 పర్యటనలు చేసిన నేను 114 పర్యటనలలో ఏ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి R&B కానీ ఎక్కడైనా సముదాయాలలో నేను పడుకోలే. కేవలం గురుకుల హాస్టళ్లలో మాత్రమే పడుకొని వాళ్ళ సమస్యలు విని పొద్దున్న లేచి వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నేను ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసిన. ఇందాక వర్షం వస్తుంది, కిందికెళ్ళి నీళ్లు గారుతూ ఉన్నాయి, పైకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కిందికెళ్ళి వరద గారుతూ ఉంది. ఈ సంఘటన నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేనున్నప్పుడు జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం పిట్టలోనిగూడెం నక్కలోనిగూడెం అని ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది. అక్కడ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, వాళ్ళది ఏ క్యాస్టో తెలియదు. ఒకరోజు నేను ఎందుకన్నా వెళ్తే మమ్మల్ని అయ్యా వస్తుండ్రు చూస్తుండ్రు ఎవడు పట్టించుకుంటలేడు మమ్మ అంటే, నేను వస్తామ్మా అంటే నమ్మకం లేదయ్యా అని చెప్పింది. ఈ నమ్మకం లేదన్న పదాని కోసమైనా నేను ఒకరోజు వెళ్ళి రాత్రి ఆడ పడుకున్నా. ఆ గుడిసె అది ఇల్లు కాదు గుడిసె. ఆ గుడిసెల పండుకుంటే సేమ్ ఇట్లనే రాత్రి 12:30 అవుతుంది. కలెక్టరు ఎస్పీ అందరు అక్కడే పండుకోబెట్టిన. ఈడ పడుకుంటే పొద్దుగల సమస్యలు తెలుస్తాయి. సార్ వాన వస్తుంది పోదామని ఎస్పీ కలెక్టర్ అన్నారు. వాన రోజు వస్తుంది, మరి వాడికి రోజు వస్తలేదా? లేదు సార్ ఏర్పాట్లు ఏర్పాటు చేయకుండా సరే వాళ్ళు వండుకున్న గుడిసెలు లేని వంట ఒక గుడిసె కాల్ చేపిస్తా అని చెప్పిన. ఒక గుడిసెలో నేను పండుకుంటే నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చింది. మేము ఇద్దరం మంచం మీద వండుకున్నాం. కిందికెళ్ళి వరద కాలుతూ ఉంది. వాళ్ళు పాపం ఆ వేసుకున్నటువంటి షెడ్డు ఉరుస్తూ ఉన్నది. పైకెళ్ళి నీళ్లు, కిందికెళ్ళి వరద. ఇది దాదాపుగా రాత్రి 2:30 గంటల వరకు జరిగితే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ వచ్చి సార్ బాగా వర్షం పడుతుంది, పక్కనే ఉన్నటువంటి స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పోదాంపా అంటే అప్పుడు చూసిండ్రా మనం ఒక్కరోజు వరదకు తట్టుకుంటలేము, వానకు తట్టుకుంటలేము, వాడు కనీసం కడుపు నిండా భోజనం ఇస్తలేము. ఇలా మనము ఏసీ గదులలో ఉండి ఈ వర్గాల కోసం పదవులు అనుభవిస్తున్నాం. ఈ వర్గాల కోసం పని చేయనప్పుడు ఈ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న నేను ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా. ఈ వర్గాల కోసం ఈ వర్గాల ఓట్లేస్తేనే ఎవడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ హైటెక్ సిటీలు ఉన్నోడు ఎవడు కూడా ఓటు వేయలేదు. బరాబర్ చెప్తున్నా, ఎవడైతే పేద వర్గాలు ఉన్నారో ఆ వర్గాలు ఓట్లు అంటే ఒక పండగలాగా ఆచరించి వాళ్ళు ఓట్లు వేస్తే ఈ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వం ఏర్పరచడానికి ప్రధాన కారకులైనటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కడుపు నింపని ఈ ప్రభుత్వాలు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా జోగులాంబ జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో పిల్లలు స్వచ్ఛందంగా మా సమస్యలు పట్టించుకోండి విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కి కలెక్టర్ కలవడానికి పోతే డీసీఎంలలో పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీసులు డీసీఎంలలో ఎక్కించింది. నాగర్ కర్నూలులో ఇన్సిడెంట్ జరిగితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా హరీష్ రావు గారు మేమందరం వెళ్తామంటే విద్యార్థులను 100 మంది విద్యార్థులను డైవర్ట్ చేసి చెట్ల కింద సెలైన్లు ఎక్కించి సాటు మార్గాన సెలైన్లు ఎక్కించి ఇలా చూడకుండా చేసి ఇలా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు చూస్తాం. మేమేమంటున్నాం, మీరు నిజంగానే అన్ని పనులు కనుక చేస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి? మీరు రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి మెనూ ఇవ్వండి, రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డ్రెస్సులు ఇవ్వండి, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కాస్మెటిక్స్ ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నాణ్యమైన విద్య ఇవ్వండి. ఈ 20 నెలల్లో 105 మంది చచ్చిపోయినరు అంటే ఒక పాము గుట్టో, తేలుగుట్టో, ఎలుకలు గరిచో, లేకుంటే అస్వస్థకు గురయ్యో ఏదో రకంగా చనిపోయిండు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్నేమో 1000కి పైగా విద్యార్థులేమో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడ్డారు. వాంకిడి నుంచి ఆసిఫాబాద్ జిల్లా నుంచి వాంకిడి ప్రాంతం నుంచి ఒక విద్యార్థి పేరెందుకనే విద్యార్థి 25 రోజులు ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కనీసం చూడడానికి కూడా అవకాశం లేదు ఈ ప్రభుత్వం. మేము ఈ మారుతాయని అనుకుంటున్నాం. ఇలా ఎంతమంది బిడ్డలు చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. బాలల దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎవరైనా ఫుడ్ పాయిజన్ జరిగింది గురుకులాల్లో జరిగితే ఆ అధికారిని జైల్లో పెడతా అంటే సంతోషపడ్డాం. ఇప్పటి వరకు రివ్యూ లేదు. నేనే స్వయంగా రివ్యూ చేస్తా అంటే సంతోషపడ్డాం. ఈ 20 నెలల ఒక్కరోజు కూడా రివ్యూ జరగలేదు. అధికారులకు ఆదేశాలు ఇచ్చేటోళ్ళు హైకోర్టు చివరకు ముట్టికాయలేసింది. అయినా
ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మేము అడుగుతా ఉన్నాం, మా ఆవేదన కాదు ఇది, మా బిడ్డల ఆవేదనే మా ఆవేదన. పదవులున్నా లేకున్నా కడుపు నిండా భోజనం పెట్టని ఈ ప్రభుత్వాలు ఏర్పడకపోయినా పెద్ద నష్టమేం లేదు. అయ్యా, ఈ ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, ఇది రాజకీయ కోణం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ వచ్చిండ్రు, ఇలా మేధావులు వచ్చిండ్రు, ఇలా విద్యావంతులు వచ్చిండ్రు. మేమందరం కూడా అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం కనుక ఈ మీటింగ్ చూసి స్పందించకపోతే ఈ గురుకులాల్లో చాలా సమస్యలు, నేను చాలా మాట్లాడదాం అనుకున్నా, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కనుక స్పందించకపోతే డెఫినెట్గా ఇక్కడ నుంచి అన్నాడు, డెఫినెట్గా ఇక్కడ నుంచే కార్యాచరణ చేస్తాం. పేరెంట్స్ కమిటీతో మీటింగ్ పెడతాం, ఈ కార్యాచరణ వేస్తాం, ప్రతి గురుకులాలను స్పందిస్తాం, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కడుపు కోతను మిగులుస్తాం. ఇలా వాళ్ళ పక్షాన కొట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేధావులందరూ, తల్లిదండ్రులందరూ కూడా డెఫినెట్గా కలిసి వాళ్ళతో మేము నడుస్తామనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు, మీ అందరితోని పాల్పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మా గోసుల సీనన్నను నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మీరు తీసుకున్నటువంటిది గొప్ప కార్యక్రమం, ఇది విజయవంతం జరుగుతుంది. మీరు ముందుకెళ్ళండి, మీ వెనుక మేమందరం ఉన్నాం. అన్న కూడా మాట్లాడిండు, మా అందరం సంపూర్ణమైనటువంటి మద్దతు ఉండాలి. ఒక కమిటీ వేసుకుందాం, ఈ కమిటీ ప్రకారమే జిల్లాలలో పర్యటన చేసి ప్రభుత్వం ఎట్లా దిగిరాదో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు డెఫినెట్గా మేము వదిలిపెట్టామనేటువంటి ఒక బలమైనటువంటి నిదానంతో ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలి. జై తెలంగాణ.